అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ చైతన్య. ఈ మధ్య నన్ను ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, సార్ వెయిట్ ఎలా లాస్ అవ్వాలి అని ఇంపార్టెంట్‌గా అడుగుతున్నారు. వెయిట్ ఎలా లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఎందుకు లాస్ అవ్వాలి అని తెలుసుకోవాలి కదా! అసలు మనం ఎందుకు లాస్ అవ్వాలి బాడీ వెయిట్? మనం బాడీ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నాము అంటే మన బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నట్టే కదా అడిగేవాళ్ళందరూ. సరే, బాడీ వెయిట్ ఎక్కువని ఎప్పుడు చెప్తాం అని మీరు తెలుసుకోవాలి ముందు. సరే, బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నారు అనే దానికి చిన్న సింపుల్ ఒక క్యాల్కులేషన్ చెప్తాను. ఇది పెద్ద మ్యాథమెటిక్స్ ఏం కాదు. ఇది సింపుల్, లాజికల్ కాదు, మ్యాజిక్ కాదు, ఇది సింపుల్. ఇది ముందు మీరు మీ హైట్ని సెంటీమీటర్స్లో కొలుచుకోండి. ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నారని చెప్పేసి. ఓకే, సపోజ్ 150 సెంటీమీటర్స్ ఉన్నారు, 160 ఉన్నారు, 170 ఉన్నారు. మైనస్ 100 చేయండి. సపోజ్ 170 ఉన్నారు సెంటీమీటర్స్. మైనస్ 100 చేస్తే ఎంత వస్తుంది? 70 వస్తుంది. సో మీ వెయిట్ 70 kgs ఉండాలి. ఇది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఐడియల్ బాడీ వెయిట్. దీని ప్రకారమే బాడీ మాస్ ఇండెక్స్ కూడా ఉంటుంది. దీని ప్రకారమే మన బాడీ మెటబాలిజం కానీ, మన బాడీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ కానీ అంతా ఉంటుందన్నమాట. సో మీరు మోర్ దాన్ యువర్ బాడీ వెయిట్ ఎంతవరకు ఉండొచ్చు అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు సపోజ్ 170 సెంటీమీటర్స్ హైట్ ఉన్నారు అంటే 70 ఉండాలి. 75 వరకు ఓకే, మోర్ దాన్ దట్ యూ కెనాట్. ఓకే, 75 వరకు ఓకే అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, కంటిన్యూస్గా కాన్స్టెంట్గా 70 kgs మెయింటైన్ చేయడం ఎవరితరం కాదు. ఓకే, అందుకని 75 వరకు అని చెప్తున్నాను. బేస్ లైన్ అనేది దాటి ఒక 5 kgs వెళ్ళచ్చు అని చెప్తున్నాను మీకు నేను. సో ఇప్పుడు ముందు మీరు వెయిట్ తగ్గాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఒక దృఢ నిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయం తర్వాత డెడికేషన్ ఉండాలి, పర్సీవరెన్స్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అది. ఫోకస్ ఉండాలి. ఇది ముందు ఒక దృఢ నిశ్చయంతో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు మొదలు పెట్టాలి. వెయిట్ తగ్గాలి అంటే దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్. నెంబర్ 1 ఈజ్ డైట్, నెంబర్ 2 ఈజ్ ఎక్సర్సైజ్. ఓకే, డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెండింటిని ఒక బ్యాలెన్స్డ్గా తీసుకువెళ్తేనే మీరు వెయిట్ తగ్గి హెల్తీగా ఉంటారు. డైట్ తక్కువగా అయ్యి ఎక్సర్సైజ్ ఎక్కువైనా, ఎక్సర్సైజ్ ఓవర్గా చేసి డైట్ తక్కువగా తీసుకున్నా సరే హెల్తీ లైఫ్ ఉండదు, అన్హెల్తీ లైఫ్ అయిపోతుంది. అందుకనే ఇదంతా చెయ్యాలి అంటే ముందు మీరు ఏం చేయాలి అంటే ఒక వెయింగ్ మిషన్ తెచ్చుకోవాలి మీరు. ఓకే, ఒక వెయింగ్ మిషన్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి వెయిట్ చూసుకుంటూ ఉండాలి. ఇదే మొదటి స్టెప్. మొదటి స్టెప్ ఏంటంటే వెయింగ్ మిషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? మీరు వెయిట్ పెరుగుతున్నారా లేదా వెయిట్ తగ్గుతున్నారా, ఎంత తినాలి, ఎంతవరకు తినాలి, ఏం తగ్గించాలి, ఫుడ్ ఐటమ్స్లో కూడా, ఎక్సర్సైజ్ కూడా ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, పెంచాలా తగ్గించాలి, ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్గా మీకు ఐడియా వస్తుంది. ఎక్సర్సైజు డైట్ రెండు ఒక మోడరేట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయి ఒక సమానంగా ఉంచుకుంటేనే మీకు హెల్తీ వెయిట్ లాస్ ఉంటుంది. వెయిట్ లాస్ కూడా హెల్తీ వెయిట్ లాస్ ఉండాలి. ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉండకూడదు, మరీ స్లో వెయిట్ లాస్ ఉండకూడదు. ఒక మోడరేట్ లెవెల్లో బ్యాలెన్స్డ్గా వెయిట్ లాస్ అవ్వాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, సో మీకు ఈరోజు నేను ఒక ఫస్ట్ స్టెప్ గురించి నేను చెప్తున్నాను. ఇది అమలు చేయండి, తర్వాత మళ్ళీ నేను కలుసుకుంటాను, మళ్ళీ మీతో నేను మాట్లాడతాను. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? వెయింగ్ మిషన్ తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకోండి. నాకు మెసేజ్ పెట్టండి, సార్ వెయింగ్ మిషన్ తెచ్చుకున్నాము అని చెప్పేసి. నేను నెక్స్ట్ స్టెప్స్ ఏంటో వివరంగా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.